శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్స్ అమరజీవి కామ్రేడ్ షేక్ మహబూబ్ అలీ ప్రాంగణం కామ్రేడ్ ఎన్ బలరాం వేదికలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గడియారం సెంటర్ నుండి వేల కొద్దీ టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలు మహాప్రదర్శనగా లక్ష్మీ గార్డెన్ వరకు చేరుకున్నారు. అక్కడ టీఎస్యూటీఎఫ్ పతాకావిష్కరణ చేసిన అనంతరం టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన ప్రారంభ సభ ప్రారంభమైంది. ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్స్ అమరజీవి కామ్రేడ్ షేక్ మహబూబ్ అలీ ప్రాంగణం కామ్రేడ్ ఎన్ బలరాం వేదికలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గడియారం సెంటర్ నుండి వేల కొలది టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలు మహాప్రదర్శనగా లక్ష్మీ గార్డెన్ వరకు చేరుకున్నారు. అక్కడ ఎస్ ఆంజనేయులు, పి విద్యాసాగర్ రెడ్డి, వి బంగారయ్యలు టీఎస్యూటీఎఫ్ పతాకావిష్కరణ చేశారు. మహాసభల ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుందని, ఒక కుటుంబంలో ఒకరు విద్యావంతులైతే ఆ కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చెందుతారని, సుమారు 18.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, అనేక కారణాల వల్ల డ్రాప్స్ పెరుగుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, పరిశుద్ధ కార్మికులు, కాపలాదారు లేక ఇబ్బందికరమైన పరిస్థితులలో పాఠశాలలు ఉండేవని, కొత్త ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను నియమించిందని తెలిపారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న చరిత్ర నల్గొండ జిల్లాకు ఉందని, మట్టి పిసికే చేతులే పోరాటాలు చేశాయని, వీరనారి చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని, విప్లవ కింద పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ 6వ రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. దేశం ఐక్యంగా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండాలని, ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని, మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను పెంచి పోషించే విద్యా విధానం ప్రమాదకరమని, విద్యా విధానం కాషాయీకరణ చేయడం సరికాదని, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం హర్షణీయమని, విద్యకు బడ్జెట్లో కొంత పెంచినప్పటికీ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, కార్యదర్శులు కె సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, జి నాగమణి, రాష్ట్ర ఆడిట్ కమిటీ యాకయ్య, సాంస్కృతిక కమిటీ కన్వీనర్ నల్ల నరసింహాలు పాల్గొన్నారు. మన ర్యాలీ ముందు మిగతా ఉపాధ్యాయులందరూ కూడా కొంచెం వెనకెళ్ళారు సార్. దయచేసి అర్థం చేసుకోవాలి. తీస్తూనే ఉంటారు, మీరు నడుస్తుంటే తీస్తూనే ఉంటారు. కోదా సూర్యాపేట ఇద్దరిద్దరే ఉండాలి.
సపోర్ట్ చేస్తలేరుగా సూర్యాపేట రెండు ఏంది ఇందులో రెండు సూర్యాపేట ఓకే జెండాలు పైకి ఎత్తితే మొహాలు కనబడతాయి.